ప్రజాపాలన అప్లికేషన్లపై ముఖ్యమంత్రి రివ్యూ. కేబినెట్ సబ్ కమిటీ సభ్యులతో సమావేశం. రేపు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ. లోక్సభ కాంగ్రెస్ ప్రచారానికి శ్రీకారం. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఛార్జ్ తీసుకున్న మాజీ సీఎం. జాతర వాహనాలకు పర్యావరణ పన్ను రద్దు. రేపటి నుంచి నెలాఖరు వరకు ఫ్రీ ఎంట్రీ అన్న మంత్రి సురేఖ. నిలువెత్తు బంగారంతో మేడారంలో మొక్కులు. డిమాండ్తో పెరిగిన బెల్లం ధర. ఉమ్మడి నల్గొండ ఎంపీ సీటుపై కాంగ్రెస్ ఫోకస్. కంచుకోటలో పాగాకు ఇన్ఛార్జ్ మంత్రుల వ్యూహం. రేపు ఇంద్రవెల్లి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మధ్యాహ్నం 12:20 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు సీఎం. 1:30కు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాగోబా టెంపుల్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఆలయ గోపురంతో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. నాగోబా ఆలయం దగ్గర జరిగే దర్బార్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పిస్తారు. అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లిలో పబ్లిక్ మీటింగ్ జరగబోతున్నది. ఈ పబ్లిక్ మీటింగ్ కేవలం వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఫస్ట్ టైం టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఇంద్రవెల్లి నుంచి వారి ప్రస్థానం ప్రారంభించారు. అలాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచే ప్రజలతో కలుస్తానని చెప్పి ఇంద్రవెల్లి నుంచి రేపు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము పాల్గొంటామని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు. మేము ఇక్కడి నుంచి చెన్నూరు నుంచి, ఎందుకంటే కొంచెం దూరం ఉంది, ఇక్కడి నుంచి 200 కిలోమీటర్లు, సుమారు 10,000 మంది చెన్నూరు నియోజకవర్గం నుంచి మన ఇంద్రవెల్లికి వెళ్ళి ఆ సభను విజయవంతం చేసుకుందామని చెప్పి అందరూ పోతున్నారు. సెక్రటేరియట్లో ప్రజాపాలన కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించారు అధికారులు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై చర్చించారు సీఎం. అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తర్వాత ప్రతిపక్ష నేత ఛాంబర్లో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. लेफ्ट 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 अलग కాంగ్రెస్ ప్రభుత్వం నర్సులకు నియామక పత్రాలు ఇస్తే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు మంత్రి సీతక్క. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పించడంతో ఆటో వాళ్లను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా రావడం సంతోషంగా ఉందన్నారు సీతక్క. ఎమ్మెల్యేలు, అధికారుల సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రేపు ఆదిలాబాద్ జిల్లాలో జరగనున్న ప్రచార సభ ఏర్పాట్లను పరిశీలించారు సీతక్క. వెనుకబడిన ప్రాంతంగా అనేక సమస్యలతో పునారిల్లుతున్న ప్రాంతాన్ని
ఇతర ప్రాంతాలకు సమాంతరంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం మొదటి అడుగు కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పడుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. మరి మొదటి పూజ కేశలాపురంలో నాగోబా జాత దేవాలయానికి పూజలు చేసి 1 గంటకు, అక్కడి నుంచి మరి అక్కడ కొన్ని ఫౌండేషన్స్ కానీ అదేవిధంగా మరి ఇనాగ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఉట్నూరు ఇంద్రవెల్లిలోని ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులర్పించి అక్కడ స్మృతి వనంగా కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఆ రోజు మాట ఇచ్చినాం, ఎవరైతే ఆనాడు మరణించిరో ఆదివాసీ ఉద్యమంలో అమరవీరులు వారందరికి కూడా హౌసింగ్ సైట్స్ కానీ, రేపు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పేరుతోటి ఒక స్మృతి వనం కానీ వాళ్ళ పేర్లను ఐడెంటిఫై చేసి రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగునున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమార్కన్న గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు. మేడారంకు వచ్చే భక్తులకు అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్టు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు పర్యావరణ రుసుం వసూలును నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు మంత్రి కొండా సురేఖ. లోక్సభ ఎన్నికల్లో టికెట్ కోసం పోటీ పడుతున్నారు మహిళా నేతలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో రాజకీయ సమీకరణాలు మారాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో మహిళా నేతలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీ టికెట్ రేసులో సీనియర్ లీడర్స్తో మహిళా నేతలు పోటీ పడుతున్నారు. లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ బరిలో మహిళా నేతలు తెరపైకి వస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో 2029 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ మహిళలకే రిజర్వ్ కానుంది. ఎంపీ సెగ్మెంట్లో 4 అసెంబ్లీ స్థానాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహిళకే రిజర్వేషన్ ఛాన్స్ ఉంది. దీంతో ప్రధాన పార్టీలోని అభ్యర్థులు మహిళలను ఈసారి నుంచి ఎన్నికల బరిలో దించేందుకు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి. మరోవైపు వివిధ రంగాల్లో ఉన్న తటస్థులు వచ్చే ఎన్నికల నుంచి పోటీ పడుతున్నారు. 3 తటస్థ మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. విద్యావంతురాలు శ్రీలేఖ, డాక్టర్ సుమలత, సామాజిక కార్యకర్త ఆత్రం సుగుణలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. సామాజిక కార్యకర్తగా ఒక 25 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను. అప్పుడు ఒక 30% వరకు సమాజ సేవలో ఉంటూ, అంటే పేదలకి నా వంతుగా సహాయం చేస్తూ, ఎక్కడ బాధలు ఉంటే అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు ఎంతో అంతో నేను కష్టపడేదాన్ని. అంటే సమాజంలో ఉండాలనేటువంటి నా ఆశయం అన్నమాట. ఇంకా ఇట్లా పొలిటికల్గా వచ్చి నేను ఎక్కువ పని చేయగలుగుతానేమో అనేటువంటి ఒక ఆశయంతో నేను బయటకు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బలాబలాలు మారాయి. ఎంపీ సెగ్మెంట్స్ లో బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్ 1 స్థానాన్ని సాధించింది. ఎంపీ సెగ్మెంట్ లో గోండులు, లంబాడీల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇప్పటి వరకు గోండు తెగకు చెందిన గెడం నగేష్, సోయం బాపురావులు, లంబాడీ నేత రాథోడ్ రమేష్ ఎంపీలుగా పనిచేశారు. 2004లో టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుపై పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీని మార్చాలని బీజేపీ హైకమాండ్ కు పార్టీ క్యాడర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలోని మహిళా నేతలు పోటీ చేసే అవకాశాలే అధికంగా ఉన్నాయి. పార్లమెంట్ ఆదిలాబాద్లో ఆశిస్తున్నాను. ఆశించడంలో తప్పు లేదు కదా, కానీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాను. కానీ నాకు నమ్మకం ఉంది ఈ పార్టీ మీద. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకు కూడా ఒక వాయిస్ ఉన్న క్యాండిడేట్ అయితే కావాలి. అందులో 2 సార్లు ఎమ్మెల్యే చేశా, జెడ్పీటీసీగా చేశా, ఇండిపెండెంట్గా చేశాను. మరి నా ప్రొఫైల్ చూస్తే ఖచ్చితంగా నాకు ఇస్తారు. మా రేవంత్ అన్న మీద కానీ, సోనియా గాంధీ మీద కానీ, అలాగే సీతక్క మీద కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మహిళలకి ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు. దాంట్లో నాకు ఇస్తారనే భావన నాకుంది.
ఆదిలాబాద్ ఎంపీ బరిలో దిగేందుకు మహిళా నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేత ఆదినాథ్ బంధువు విద్యావేత్త గోండు మహిళ శ్రీలేఖ బీజేపీలో చేరారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యలపై పోరాడిన ఆత్రం సుగుణ కాంగ్రెస్ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కాశీరాం మనవరాలు డాక్టర్ సుమలత బీజేపీ నుంచి గాని కాంగ్రెస్ నుంచి గాని ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రధాన అభ్యర్థులతో తీవ్ర పోటీ నెలకొంది. పోటీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీలకే బరిలో నిలుపుతామని బీజేపీ ప్రకటించింది. ఒకవేళ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుపై వ్యతిరేకత వల్ల టికెట్ మారిస్తే శ్రీలేఖ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు వెళ్తే ట్రైబ్స్ కానీ నాన్ ట్రైబల్స్ కానీ అందరూ అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ట్రైబ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎన్నో ప్రాబ్లమ్స్, ముఖ్యంగా యువత చదువుకుందామంటే డిగ్రీ లాస్ట్, మళ్ళీ డిగ్రీ తర్వాత చదువుకోవాలంటే 350 నుంచి 400 కిలోమీటర్లు జర్నీ చేసి అక్కడ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ చదువుకోవాల్సిన పరిస్థితి. అది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి కానీ తల్లిదండ్రులకు కానీ ఎంతో ఆర్థిక భారం. ఆ ఆర్థిక భారం భరించలేక సగం మంది స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత ఆపేసి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ నగేష్ గత 4.5 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బోధు అసెంబ్లీ టికెట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ నిరాకరించింది. బీఆర్ఎస్ కూడా గోండు అభ్యర్థిని బరిలో ఉంచాలనుకుంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోమలక్ష్మికి టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలతో ఆదిలాబాద్ ఎంపీ బరిలో మహిళా నేతలు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు మహిళా నేతలకే పోటీలో నిలిపేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణాలతో ప్రధాన రాజకీయ పార్టీల తరపున ఎంపీ అభ్యర్థిగా మహిళలే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేలా కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలను ప్రకటించిన అధిష్టానం ఆ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది. నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలపై కాంగ్రెస్ నేతలు ఫోకస్ చేశారు. నల్గొండ, భువనగిరి ఎంపీ టికెట్ల కోసం యువ నేతలు, సీనియర్లు పోటీ పడుతున్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలకు ఈ ఎంపీ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. 2019 ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రులుగా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇక్కడి 2 ఎంపీ స్థానాలను తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల యాక్షన్ ప్లాన్, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న 2 ఎంపీ స్థానాలను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఉమ్మడి జిల్లా నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీని పునరావృతం చేసేలా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఉండాలని సీఎం ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతల గ్రౌండ్ వర్క్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఈ 2 ఎంపీ సీట్లను స్వీప్ చేసి ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని మంత్రులు గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. 2 స్థానాల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ 2 సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. సీనియర్ నేతలతో పాటు యువ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగినప్పటికీ ఎక్కువ సార్లు కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవలేదు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి పట్టుంది. ప్రస్తుతం రాజకీయ ఉద్దండు జానారెడ్డి పెద్ద కొడుకు కందూరు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. జానారెడ్డి తనయుడిగా రఘువీర్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ నియమించింది.
భువనగిరి పార్లమెంటు టికెట్ కోసం కూడా చాలా మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ ఎంపీగా గెలుపొందారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ నియమించింది. ఇక్కడ కూడా టికెట్ కోసం యువనేతలు పోటీ పడుతున్నారు. భువనగిరి ఎంపీ టికెట్ రేసులో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్ రెడ్డి, తీన్మార్ మల్లన్న ఉంటే ఎన్నికల ముందు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం రాదని బీఆర్ఎస్ లో చేరిన జిట్టా బాలకృష్ణారెడ్డి మరోసారి కాంగ్రెస్ గడప తొక్కే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఇప్పటి వరకు అన్ని కోల్పోయారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్ నేతలనే కోరుతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టాకు మంచి పేరు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తనను మళ్లీ పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తుంది కాంగ్రెస్. భువనగిరి పార్లమెంటు స్థానంలో పోటీ చేయడానికి రెడీగా ఉన్న వారంతా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ టికెట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా ఒకరు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తనయుడు కోమటిరెడ్డి పవన్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మంత్రి పదవి కష్టంగా మారడంతో కోమటిరెడ్డి లక్ష్మికి ఎంపీ టికెట్ ఇస్తామంటూ అధిష్టానం ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో 2 మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. దీంతో గెలుపు బాధ్యత మంత్రులు భుజాన వేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే పరువు నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ఇక్కడ ఎంపీ సీటు సునాయాసంగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ అభ్యర్థి ఎంపికపైనే క్లారిటీ లేకపోవడంతో కన్ఫ్యూజన్ కు గురవుతోంది క్యాడర్. మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ 6 ఎమ్మెల్యే సీట్లు గెలిచి పట్టు నిలుపుకుంది. మెదక్ లో కూడా పద్మపై వ్యతిరేకత తప్ప పార్టీ కొంత బలంగానే ఉందనే చర్చ నడుస్తోంది. కేసీఆర్, హరీష్ రావు లాంటి పార్టీ ప్రముఖులు ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ ఎంపీ సీటు గెలుచుకోవడం బీఆర్ఎస్ కు ఛాలెంజింగ్ గా తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా ఇక్కడ ఒక్క చోటనే కొంత ఆశాజనకంగా ఉండడంతో మెదక్ ఎంపీ సీటును పలువురు నేతలు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి టికెట్ ఎవరికి దక్కబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఎంపీ టికెట్ కోసం పోటీలో ప్రధానంగా 3 పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉండి ఆర్థికంగా పార్టీకి అండగా ఉన్న గాలి అనిల్ కుమార్, వంటేరు ప్రతాప్ రెడ్డి, వెంకట్రామరెడ్డిల పేర్లు తెరపైకి వచ్చాయి. గాలి అనిల్ కు గతంలో కూడా టికెట్ ఇస్తామని మోసం చేయడంతో కాంగ్రెస్ లో చేరి మళ్లీ మొన్న ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. చేరిక సమయంలోనే ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు హరీష్ రావు. గత లోక్సభ ఎన్నికల్లో గాలి అనిల్ కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉండి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా టికెట్ ఇస్తారని నియోజకవర్గంలో తన పని తను చేసుకుంటున్నారు. టికెట్ పోటీలో ఉన్న మరో వ్యక్తి వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నేత కావడంతో ఈయనకు గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. మళ్లీ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయనకు గజ్వేల్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పెద్దగా పట్టు లేకపోయినా టికెట్ తెచ్చుకుంటే మంత్రి హరీష్ రావే గెలిపించుకుంటాడనే ధీమాలో ఉన్నారు. మూడో ఆశావాహి సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి. కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీ అయి ఇప్పుడు ఎంపీగా మారాలనే కోరికతో పోటీకి సిద్ధమవుతున్నారు. కలెక్టర్ గా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల అణచివేతతో పాటు పేదల సమస్యల పట్ల కర్కశంగా వ్యవహరించి వ్యతిరేకత మూటగట్టుకున్నారని అపవాదం ఉంది. ఇతనికి టికెట్ ఇస్తే బీఆర్ఎస్ గెలిచే సీటు పోగొట్టుకున్నట్లేనని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఈయనకు టికెట్ ఇస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలమూల మదన్ రెడ్డికి టికెట్ హామీ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు ఈ మధ్య జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలవడం, రఘునందన్ రావు కవిత సైతం టికెట్ ఆశిస్తుందని ఆరోపణలు చేయడం కూడా జిల్లాలో చర్చనీయాంశాలయ్యాయి. మెదక్ ఎంపీ టికెట్ సరైన అభ్యర్థికి ఇవ్వకపోతే ఈ ఒక్క సీటు పరిస్థితి కూడా ఆగమయ్యే అవకాశం లేకపోలేదనే వాదన వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్లో. అందరినీ చల్లంగా చూడాలి తల్లి, నిలువెత్తు బంగారం సమర్పిస్తాం తల్లి అంటూ మొక్కుకున్న భక్తులు జాతరకు ముందస్తుగా దేవతలను దర్శించుకునేందుకు మేడారం బాట పడుతున్నారు. మొక్కులు చెల్లించుకునేందుకు బెల్లం కోసం వరంగల్ నగరంలోని బెల్లం దుకాణాలకు వస్తుండటంతో సందడిగా మారింది. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు నెల రోజుల ముందు నుంచే వెళ్లి వస్తున్నారు. ఆ తల్లులకు మొక్కులు సమర్పించుకునేందుకు పసుపు, కుంకుమ, బెల్లం, చీర, సారెలను తీసుకుని వస్తున్నారు. కోరిన కోరికలు తీరితే నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకున్న భక్తులు మేడారంలోని సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు బెల్లం తీసుకువెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతిరోజు 20 క్వింటాల నుంచి 30 క్వింటాల బెల్లం మొక్కుల కోసం కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. నాకు కొడుకు పుడితే ఎత్తు బంగారం ఇస్తారు మొక్కేనా, కొడుకు పుట్టిండి ఎత్తు బంగారం ఇస్తున్నా తల్లికి. ఇద్దరు ఎత్తిస్తాను, నా ఎత్తు నా కొడుకు ఎత్తు బంగారం, నా బిడ్డ ఎత్తిస్తాను. మాకు మంచిగా అనిపిస్తుంది, ఎప్పటికి పోతాం కాబట్టి ఇస్తాం. తల్లులకు మొక్కులు సమర్పించుకోవాలంటే నిలువెత్తు బంగారం తప్పనిసరి. అమ్మవారు అంటే మాకు బాగా ఇష్టం, అందుకే నేను నా మనవాళ్ళు మనవరాళ్ళు ఎత్తు బిడ్డలు ఎత్తు ఎప్పటికీ నా ఎత్తు ఎప్పటికి ఇస్తా అంట. ప్రతి సంవత్సరం ఇస్తాం, ఇట్లనే పిల్లల్ని తీసుకొని ముందుగాల పోయి వస్తాం అన్నట్టు. అందుకే ఇలా చేసి రేపు తిప్పిపోతాం. బెల్లం రేటు 44, చక్కెర 40 రూపాయలు, అట్లా 3 క్వింటాలు దిగింది మొత్తం. అది తీసుకుపోయి అమ్మవారికి, మాకు అమ్మవారు అంటే ఇక బాగా అది ఫస్ట్ నుంచి అమ్మవారు అంటే అది చేస్తాం. అట్లా దేవతలకు మొక్కుకున్నందుకు కోరికలు తీరుతుండడంతో ప్రతిసారి మేడారంకు వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నామంటున్నారు భక్తులు. నా భర్త నా కొడుకు చల్లగా ఉన్నారు. నాకు కొడుకు పుడితే ఆ తల్లికి ఎత్తు బంగారాలున్ను ఈయనది వెంట్రుకలు ఇస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడైతే నా కొడుకు పుట్టిండు, ఇక తల్లికి పోయి మొక్కులు అప్పచెప్పుకొని మంచిగా వస్తాం. ఇప్పుడు ఎత్తు బంగారం ఇస్తున్నా, వడి బియ్యం అప్పచెప్పుతాము తల్లికి అంతే. ప్రతి ఇయర్ వెంట్రుకలు తలనీలాలు వడి బియ్యం అప్పచెప్పి వస్తాం మేము. ఏ ఇయర్ అయినా అప్పచెప్పే వస్తాం. మేడారం జాతర సమయంలో ఎక్కువగా మహారాష్ట్రలోని పూణేతో పాటు నాందేడ్ నుంచి వరంగల్ బీట్ బజార్ కు బెల్లం దిగుమతి చేసుకుంటారు. ఈ బెల్లం విక్రయాలు ఈసారి జోరందుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మేడారం సందర్భంగా చక్కెర, బెల్లం అన్ని అమ్ముతున్నాము. ఇప్పటి వరకు గిరాకీ మంచిగా ఉన్నది. అమ్మవారి దయ వల్ల ఇట్లే ఉండాలని మొక్కుకుంటాం. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం పర్లేదండి, బాగానే ఉంది. బెల్లము చక్కెర 2 కలిపి అమ్ముతున్నాము. ఇప్పుడు ఎక్కువ సగం చక్కెర సగం బెల్లం పోతుంది. బెల్లము ఇప్పుడు ప్రజెంట్ 47 అమ్ముతున్నాం, ఇంకా ముందు ముందు తగ్గొచ్చు. పోయిన సంవత్సరం అంతే రేట్లు ఉన్నాయండి, ఏం తగ్గలేదు. ఇంకా ముందు ముందు ఏమన్నా తగ్గితే చెప్పలేం. ముందస్తుగా మొక్కులు చెల్లించడం కోసం భక్తులు ఆసక్తి చూపుతుండటంతో మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని బెల్లం ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నారు వ్యాపారులు. బెల్లం ధరలు పెంచకుండా అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీ నష్టాల పేరిట మూతపడి వాణిజ్య వ్యవస్థ స్తంభించడంతో జిల్లా అభివృద్ధి నిలిచిపోయింది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలని 26 ఏళ్లుగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1979లో ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాక్టరీలో 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారు. పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందారు. పరిశ్రమ మైనింగ్ అవసరాల కోసం ప్రభుత్వం 2289.85 ఎకరాలను సేకరించింది. ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ పరిశ్రమ 1998లో మూతపడింది. ఈ పరిశ్రమ కోసం అంచనా వేసిన 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకులో కేవలం 6 టన్నులు మాత్రమే వినియోగమైంది. మిగతా 42.66 మిలియన్ టన్నుల ముడి సరుకు అందుబాటులో ఉంది. సుమారు 100 ఏళ్లకు సరిపడా ముడి సరుకు నిల్వలున్నాయి. కానీ నష్టాల పేరిట ఫ్యాక్టరీని మూసివేశారు.
సిమెంట్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనద్, బేల మండలాల్లోనూ లైమోన్ నిల్వలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు పుష్కలంగా ఉండడంతో పాటు సిమెంట్ రవాణాకు కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండటంతో పాటు కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవే, రైల్వే రవాణా మార్గం ఉంది. సిమెంట్ ఉత్పత్తి టైంలో మన రాష్ట్ర అవసరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు కూడా సులువుగా రవాణా జరిగేది. ఈ పరిశ్రమ మూతపడడంతో కార్మికులతో పాటు ఆదిలాబాద్ జిల్లా వాసులకు కూడా తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో 1 సంవత్సరం క్రితం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. సిసిఐ సాధన కమిటీని కూడా వేయడం జరిగింది. కేంద్రంలో ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ ఆదిలాబాద్ మీద చిత్తశుద్ధి లేదు. గత ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే, పార్లమెంట్ ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా సిసిఐని తెరిపిస్తామని చెప్పడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత ఆయన దగ్గర కూడా ఈ కమిటీ వెళ్ళింది. నేను ఆ ప్రయత్నం చేస్తా అని చెప్పిండు, కానీ ఏమాత్రం ఆ ప్రయత్నం అనేటువంటి చేయలేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించే వరకు కూడా పోరాటం చేయాలనేటువంటిది చెప్తున్నాం. ఒకవేళ ఇప్పుడు బడ్జెట్లో పెట్టకుంటే బీజేపీని గెలిపిస్తే మతలబ్ లేదు. ఆ రకంగా కేంద్రంలో ప్రభుత్వం మారితే తప్ప మార్గం లేదనేటువంటిది మేము ఆలోచించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తమవుతోంది. భూసేకరణ ప్రాంతంలో ధరలు పెరగడంతోనే ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడంలో 25 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. 1999 ఎన్నికల నుంచి సిసిఐ రీఓపెన్ రాజకీయ పార్టీలకు నినాదంగా మారింది. ఈ భూములను ఎకరా 1800 రూపాయలకు సేకరించారు. ప్రస్తుతం ఎకరానికి 3 కోట్ల రూపాయల ధర పలుకుతోంది. ఇటీవల ఈ టెండర్ ద్వారా సిసిఐని విక్రయించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయకపోతే తమ భూములను తిరిగి స్వాధీనపరచాలంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంపై సిసిఐ ఉద్యమ కమిటీ, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. అంటే ఇక్కడ 48.18 మిలియన్ టన్నుల ముడి సరుకున్నది. 100 సంవత్సరాలు సరిపడ ముడి సరుకున్నది. ఈ 14 సంవత్సరాల పరిశ్రమ నడిచిన కాలంలో కేవలం 6 మిలియన్ టన్నుల ముడి సరుకు మాత్రం వాడుకున్నాము. ఇంకా 42.18 మిలియన్ టన్నుల ముడి సరుకు ఇక్కడ ఉందని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మొన్న. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని నడపడంలో వివక్ష చూపిస్తూ ఉన్నది. కేంద్ర పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం నడపడంలో దీన్ని విఫలమనేది చూపిస్తున్నది. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ టెండర్ పిలిచారు. ఈ టెండర్ పిలిచి ఈ యొక్క పరిశ్రమ మొత్తం చెత్త కింద అమ్మేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆనాటి ఉద్యమం ఫలితంగా ఈ పరిశ్రమ అమ్ముడు పోకుండా నిలిపేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి అవకాశం ఉన్న జిల్లా. ఇక్కడ పాలకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే యువతకు ఉపాధి, ఇక్కడ వనరుల సద్వినియోగం అనేది కరెక్ట్ జరగలేదు. కాబట్టి ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే కేంద్రంలో ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ కూడా దీని గురించి ఆలోచించాలా. లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులను సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై నిలదీసేందుకు కార్మికులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. ములుగు జిల్లాలో నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 2 సభ్యులు జిల్లా పోలీస్ కార్యాలయంలో లొంగిపోయారు. మావోయిస్టు సిద్ధాంతాలకు విసిగిపోయి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. నూప భీమా అలియాస్ సంజు, అతని భార్య ముచ్చకితుల్దో అలియాస్ సోని, వీరిద్దరికీ సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీలో చెక్కులు అందించారు పోలీసులు. సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీని దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులు నిర్భయంగా లొంగిపోవాలని ఎస్పీ శబరీష్ తెలిపారు. Government surrender cum rehabilitation policy. Nupa Bhima alias Sanju, Chella Mandal, Kottagudem district, and A section commander of 2nd CRC, CPI Maoist party. Mariyu atani bharya Soni, ACM cadre, 2nd CRC, CPI Maoist party. They have surrendered before us in order to join the mainstream and lead a normal peaceful life. Nupa Bhima అనే అతను 2019లో చెర్లా ఏరియాలో పార్టీ మెంబర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత 2nd CRC కమాండర్ అయిన సాగర్తో 3 years ఆయన పనిచేశాడు. అతని భార్య సోని 2018లోనే
she went into UG and she has worked for 4 to 5 years in second CRC లో తను కూడా పనిచేసింది. సో వీళ్ళిద్దరూ మావోయిస్టు పార్టీలో జరుగుతున్న డిస్క్రిమినేషన్ కానీ అరాచకాలు, తర్వాత సెక్షువల్ హెరాస్మెంట్ ఫీమేల్ క్యాడర్ పైన నడుస్తున్నది దానికి తట్టుకోలేక మరియు గవర్నమెంట్ తీసుకుంటున్న డెవలప్మెంటల్ ఇనిషియేటివ్స్ దాంట్లో మోటివేట్ అయ్యి దే వాంట్ టు లీడ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ అని